మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి నుంచి నల్గొండ పోయే బస్సులకు అంతరాయం అవుతుంది, ప్రజలకు కూడా అంతరాయం అవుతుంది. ఈ బ్రిడ్జిని తొందరగా మీరు ప్రభుత్వం పట్టించుకొని ఇది కంప్లీట్ చేయవలసింది. పడ్డప్పుడల్లా ఇది పరిస్థితి నుండి చాలా కష్టమవుతుంది, చాలా కష్టమవుతుంది. దీని బ్రిడ్జిని వేస్తారో మీరు ఏం చేస్తారో ప్రభుత్వం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నాకు భూమి నుంచి నల్గొండ పోయే కొడుకు వాటి ఇంత వర్షం పడ్డ నీళ్లు ఎక్కువైపోయి జనానికి పోవటానికి వీలు పడతలేదు. బ్రిడ్జి హైట్ లేపాలి, గతం హైట్ లేపితే నీళ్లు సాఫ్ వెళ్ళిపోతాయి. ఎప్పుడు ఇంత వర్షం పడ్డా కూడా ఇబ్బంది అవుతుంది జనానికి. తక్షణమే రోడ్డు రిపేర్ చేయాలని కోరుతున్నాం. కొట్టుకుపోయి 2 కార్లు కొట్టుకుపోయి దాన్ని పెద్దగా చేయాలి. ఎంత తొందరగా చేస్తే అంత మంచిగా ఉంటుంది. ఈ వానాకాలం మళ్ళీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. తొందర చేస్తేనే మంచిగా ఉంటుంది. నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని నేను చెప్తున్నా, రోడ్డు వెడల్పు చేయాలి, ఇది పెద్దగా చేస్తే మంచిగా ఇది అవుతుంది. గవర్నమెంట్ తొందర పట్టించుకోవాలి, తొందర చేయాలి. ఇది చేస్తే జనం ఇబ్బంది లేకుంటారు. రామన్నపేట భువనగిరి హైవే మీద ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బంది జరుగుతుంది. ఈ ఇబ్బంది వల్ల చాలా డ్యూటీలకు పోవాలన్నా ఏది పోవాలన్నా సరే చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నేను భువనగిరిలో డ్యూటీకి వెళ్ళాలా, నాకు ఇక్కడ మొత్తం ఈ వాటర్ వల్ల నాకు చాలా ఇబ్బంది వల్ల నాకు చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఒక హైవే బ్రిడ్జ్ కట్టాలని చెప్పేసి ప్రజలకు కావాలని కోరుకుంటున్నాను. ఈ బ్రిడ్జి చాలా ప్రమాదం ఉంది. జనాలకు రావాలో పోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇదో చచ్చిపోయి బండి కూడా బండ్లు పడ్డాయి, పొద్దున కూడా బండి ఒకటి పడ్డాయి. చాలా ప్రమాదం ఉంది. పెద్దగా లేపి పెద్ద కట్టాలని అంటున్నాను. నరడిపల్లి భవాన్ శంకర్. నేను ఈ బ్రిడ్జి వల్ల నాకు చాలా ఇబ్బంది, జనానికి ఇబ్బంది అవుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని పట్టించుకోవట్లేదు సరిగా. ఇప్పుడు నాకు తాడు కూడా ఆడ ఉంటే మొన్న మొత్తం కొరగుచ్చుకుపోయింది, కాలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. దయచేసి ఈ ప్రభుత్వం వల్ల దీన్ని బాగాలని చెప్పి కోరుకుంటున్నాను. పోయినసారి కూడా ఒక బైక్ కొట్టుకపోయి ఖమ్మం జిల్లా ఆయన చచ్చిపోయింది సార్. ఆయన కూడా ఈసారైనా మీరు ఈ ప్రభుత్వం వల్ల దీన్ని పట్టించుకొని ఇది బాగా చేయండి సార్ అని చెప్పి. నీళ్ళు ఇట్లా పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. మరి ఇది ఎట్లా పరిష్కారం? ఎప్పుడు ఆలోచన కన్నా ఇబ్బంది అవుతుంది. ఇదివరకు 2 చచ్చిపోయి బర్రెలు పెట్టుకుని బిజీ ఇంకా కట్టలేదు. మాకు రాకపోకలకి ఎప్పుడు ఇబ్బంది వస్తుంది.